హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీఛార్జబుల్ ఫ్యాన్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం. దీనికోసం ఎలక్ట్రికల్ బాక్స్ ఒకటి తీసుకోవాలి, 6 వోల్ట్ బ్యాటరీస్ 2 తీసుకోవాలి, ఒక 12 వోల్ట్ DC ఫ్యాను తీసుకోవాలి. ఇది ఛార్జర్ అన్నమాట, 12 వోల్ట్లో నడుస్తుంది. ఇది ఒకటి తీసుకోవాలి. ఇది LED, ఇది కూడా 12 వోల్ట్లో నడుస్తుంది. ఇది ఆన్ ఆఫ్ కోసం ఒక స్విచ్. ఇది 1 ఆంపియర్ 12 వోల్ట్ ఛార్జర్, బ్యాటరీ ఛార్జర్ కోసం. ఇది సాకెట్ అన్నమాట, వాటికి సంబంధించి ఛార్జింగ్ది. ఇది 6 ఆంపియర్ డైవైడ్. ఇది LED బల్బు, ఇది రెసిస్టర్, కొన్ని వైర్లు, కొన్ని స్క్రూలు అయితే అవసరం ఉంటుంది. ముందుగా ఈ ఫ్యాన్కి ఉండవలసిన కింద క్లాంప్ అయితే ఒకటి ఉంటుంది. ఈ క్లాంప్ అనేది మనం పైన బాక్స్ పై భాగాన బిగించుకోవాలి. మీకు ఏ విధంగా ఎక్కడైతే బాగుంటుందన్నది మీరు చాయిస్ చేసుకొని ఆ విధంగా అయితే అది ఫిట్ చేసుకోండి. నేను ఈ విధంగా నాకు నచ్చేటట్లయితే నేను ఫిట్ చేస్తున్నాను. మీరు ఫిట్ చేసిన తర్వాత స్క్రూలు పొడవుగా ఉండడం వలన మీకు బ్యాటరీస్కి తగులుతాయి కాబట్టి అవి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో నేను కేవలం రీఛార్జబుల్ ఫ్యానే కాకుండా ఛార్జర్ కూడా నేను పెడుతున్నాను. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి. మీరు అవసరం లేనప్పుడు అది మీ ఇష్టం అది. తర్వాత ఒక LED అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మీకు లైటింగ్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది చేసుకోవడం వల్ల మనకి బ్యాకప్ అనేది బాగుంటుంది, పోకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది డైరెక్ట్ 12 వోల్ట్లో వెలుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వైరింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో ఇంకేం ఉండదు, డైరెక్ట్గా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా ఫిట్ చేసి దానికి వైర్లకు సంబంధించి లోపలికి పెట్టి అన్ని నట్ బోల్ట్లు అనేవి వేశాను. అవి కింద తగిలిపోకుండా ఇవి కట్ చేశాను అనమాట. ఇది ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ సాకెట్. అది నేను ఈ విధంగా డిజైన్ చేశాను, నీట్గా ఉంటుందని. మీకు కావాలంటే మీకు ఎలా ఇష్టం ఉంటే అలాగా ఫిట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాటరీలు ఒకవైపు ఉండేటట్లు, ఈ వైరింగ్ కిట్ ఒకవైపు ఉండేటట్లు చూసుకుంటే బెస్ట్. ఎందుకంటే స్విచ్ మరి కట్ చేయలేం కాబట్టి తగిలిపోద్ది. నేను రైట్ సైడ్లో స్విచ్ పెట్టాను, లెఫ్ట్ సైడ్లో సాకెట్ పెట్టాను. ఫ్యాన్ అనేది ఫిట్ చేస్తున్నాను. మీరు గట్టిగా కటింగ్ బ్లేడ్తో ఫిట్ చేసుకోండి, లూజ్ లేకుండా. ఫ్రెండ్స్, DC ఫ్యాన్ తీసుకునేటప్పుడు స్మాల్ మోటార్ ఉండేటట్టు తీసుకుంటే చాలా బాగుంటుంది. హెవీ మోటార్ అయితే బ్యాకప్ అనేది మనకు తక్కువ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది LED, మన ఛార్జింగ్ కోసం మనం ఇండికేట్ చేయడానికి LED అయితే ఒకటి పెట్టుకోవాలి. మీరు ఇక్కడ LEDకి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ బల్బు ఎలగనప్పుడు బల్బు అనేది రిటర్న్ చేసుకోవాలి. ఈ రెసిస్టర్ అనేది అటువైపు ఇటువైపు పెట్టుకోవచ్చు. బల్బు ఎలగనప్పుడు కేవలం బల్బు సంబంధించిన 2 పోల్స్ అనేవి మార్చుకోవాలి, అటువైపు ఇటువైపు. ఓకే ఫ్రెండ్స్, ఇది 6 ఆంపియర్ డైవర్ట్ చెప్పుకున్నాం కదా. మీరు వైట్ ఉండేది బయటికి పెట్టుకోవాలి. అక్కడ నుండే మనకి బ్యాటరీకి అనేది ఛార్జింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ 2 వైర్లు, ఒకటి ఫ్యాన్ది, ఇంకొకటి ఛార్జర్ది అనమాట.
నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఇది కలిపేసాను. ఇక్కడ వైట్ వైర్లు, ఇది కూడా ఇందులో కూడా ఎల్ఈడి అనేది వైర్లు మారితే లైట్ అనేది వెలగదు, అప్పుడు కరెక్ట్ పెడితేనే వెలుగుతుంది. ఇది కూడా నెగిటివ్ నెగిటివ్ 3 కలిపేసి నేను సాకెట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, సెంటర్లో ఉండేది మెయిన్. బల్బుకి సంబంధించి స్విచ్ దగ్గర నేను ఇచ్చాను. స్విచ్ దగ్గర నుండి మళ్ళీ వైర్ తీసుకొచ్చి మెయిన్ వైర్లకి ఇచ్చాను అనమాట, అంటే ప్లస్ వైర్లు. ఈ 3 కలిపేసి డయోడ్కి రెండో వైపు బాగాన ఇది అతికేస్తాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అతికేస్తే అయిపోతుంది. ఈ 2 వైర్లు ఏంటంటే మనం బ్యాటరీ కోసం అనమాట. ఇది కూడా సేమ్ ఇదే ప్లేస్లో తీసుకోవాలి ఇక్కడ నుండి. ఈ సాకెట్లు పెద్దగా ఉన్న పిన్ను అది ప్లస్ అనమాట, మధ్యలో రివూట్ సిస్టమ్ ఉంటుంది, రివూట్ దగ్గరది ప్లస్. అక్కడ నుండి రెడ్ వైర్ తీసుకుంటే మనకి బ్యాటరీకి సరిపోతుంది ఫ్రెండ్స్. 2 బ్యాటరీలు కూడా మీకు అందుబాటులో ఉన్న టేప్ ఏదైనా ఉంటే 2 విధంగా పెట్టుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఇందులో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి బ్యాటరీకి. నేను నెగిటివ్ పాజిటివ్కి ఇలాగ ఒక వైర్ కనెక్ట్ చేశాను. ఇలా చేయడం వలన 12 వోల్ట్ అవుతుంది అనమాట. ఏదైనా ఒక గమ్ము పెట్టి బ్యాటరీస్ అనేవి ఇలాగ అతికిస్తారు. రెడ్ కలరు పాజిటివ్, రెడ్ దగ్గర సాల్డరింగ్ చేస్తారు. బ్లాక్ వైరు నెగిటివ్ దగ్గర సాల్డరింగ్ చేస్తారు. 6 వోల్ట్ ఇలా మనం ఒక వైరు పెట్టడం వలన 12 అవుతుంది అనమాట. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాకప్ అనేది బాగుంటుంది. డైరెక్ట్గా సింగిల్ బ్యాటరీ కూడా వేసి చేసుకోవచ్చు, కాకపోతే హైట్ తక్కువ ఉంటుందని ఇది నేను ప్లాన్ చేశాను ఈ విధంగా. ఫ్రెండ్స్, బ్యాకప్ అయితే మీకు ఖచ్చితంగా ఫ్యాను ఒక 10 గంటల వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. నేనైతే టెస్ట్ చేశాను, మీరు ట్రై చేయండి. మీరు ఛార్జర్ యూజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు 2.5 యాంపేర్ది ఛార్జర్ది ఫిట్ చేసుకోవాలి, లేదంటే మొబైల్ ఛార్జింగ్ అవ్వదు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చక్కగా ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమైనా ఫ్యాన్ రివర్స్ తిరిగితే వైర్లు మార్చేస్తే సరిపోతుంది. ఎల్ఈడి ఎలగనప్పుడు వైర్లు మార్చేస్తే వెలుగుతుంది. ఛార్జర్ది కూడా సేమ్, ఏమైనా మీరు రాంగ్ ఇస్తే ఎలగదు, వైర్లు మార్చేస్తే అటు ఇటు పనిచేస్తుంది. ఇందులో ఇంకేం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.